హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ మంజుల. ఈరోజు వీడియోలో మైసూర్ పాక్ చేయడం చూపిస్తున్నానండి. మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ స్వీట్ వస్తుంది. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఇక్కడ ఈ స్వీట్ కోసము 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. మనం ఏ కప్పుతోనైతే తీసుకుంటామో అదే కప్పు కొలతక పెట్టుకోవాలి. ఏదో జాలీలో పోసుకొని జల్లించుకోవాలి. ఉండలు అట్లా లేకుండా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. మనం స్వీట్ చేయంగానే పొయ్యనికే ఏదన్నా ఒక గిన్నె తీసుకోవాలి. నేను ఇక్కడ రైస్ కుక్కర్ గిన్నె తీసుకున్నాను. కిందంగా కొంచెం ఇట్లా ఎలుపుగా ఉండాలి, సాపుగా. దీనికి కొంచెం నూనెనన్నా నెయ్యి అన్న రుద్దుకోవాలి. నేను ఇక్కడ నెయ్యి రుద్దుతున్నాను. గిన్నె పొడుగ్గా పెద్దగా ఉంది కదా, నేను కింద సగం వరకే రుద్ది పక్కన పెట్టుకుంటున్నా. ఇట్లా రుద్ది పెట్టుకుంటే మనకు స్వీట్ చేయంగానే ఇందులో పోసేసుకోవచ్చు. నూనె తీసుకోవాలండి. 1 కప్పు నిండా నూనె తీసుకున్న, 1 కప్పులో సగం తీసుకొని మిగతాది నెయ్యి వేస్తున్నాను. మొత్తం 2 కప్పులు. 1 కప్పు పిండికి 2 కప్పులు. ఇక్కడ నేను రైస్ బ్రాండ్ ఆయిల్ తీసుకుంటున్నా. మీరు సన్ఫ్లవర్ అయినా రైస్ బ్రాండ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. పప్పుల నూనెలు తీసుకోవద్దు. ఇది ఒక గిన్నెలో వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. పక్కన ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టుకుంటున్నాను. కొంచెం మందగా ఉన్న రాతండి కడాయి పెట్టిన నేను. 2 కప్పుల వరకు చక్కెర వేసుకోవాలి. అదే కప్పుతోని 1 కప్పు నీళ్ళు వేసుకోవాలి. చక్కెర కరిగించుకోవాలండి, కలుపుతూ ఉండాలి. కరిగినాక మనకి ఎక్కువ పాకం కాకుండా కొంచెం తీగ పాకం లాగా రావాలి. చూసుకుంటే ఏలు పెట్టి ఇట్లా అంటుంటే, మరి తెగిపోకుండా ఉంటే చాలు. మరి ఎక్కువ ఉంటే గట్టిగా అయిపోతుంది. చూసుకుంటే ఇట్లా తీగలాగా ఉండాలి, తీగకుండా. అప్పుడు మనకు పాకం వచ్చినట్టు. పిండిని కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం వేయకుండా కొంచెం కొంచెం వేసి మిక్సర్తో తిప్పుకోవాలి. కంటిన్యూస్గా తిప్పాలి, ఆపొద్దు. ఇట్లా తిప్పడం వల్ల ఉండలు లేకుండా కరెక్ట్గా వస్తుంది. ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ వేస్తున్నాను నేను. ఇష్టం లేని వాళ్ళు వేయకపోయినా బాగుంటుంది. ఇది ఒక ఉడికినాక మనం పక్కన ఆయిల్ పెట్టుకున్నాం కదా, అది వేడి కాగానే 1 గంట వచ్చి ఇందులో పోసుకోవాలి. ఈ ఆయిల్ని మొత్తం కలిసేటట్టు కలిపినాక మళ్ళీ ఇంకో గరిటె పోయాలి. ఇట్లా మనకి ఒక 10 నుంచి 15 నిమిషాలలోనే అయిపోతుందండి ఈ స్వీటు. ఇట్లానే కలుపుతూ పోయాలి. దగ్గరకు వచ్చినాక చూపిస్తున్నా చూడండి. మనకి ఈ మిశ్రమం రెడీ అయినాక ఇట్లా కనిపిస్తుంది. సైడ్ల పొంటి ఆయిల్ తేలినట్టు ఇట్లా వచ్చిందనుకో, సిమ్మడే స్టవ్ బంద్ చేసి మిగిలిన ఆయిల్ కూడా మొత్తం ఇందులో వేసేసుకోవాలి. వేసిన ఎమ్మటే మనకు ఆయిల్ నెయ్యని రుద్ది పెట్టిన గిన్నె ఉంటుంది కదా, అందులో గుమ్మరిచ్చేసేయాలి. ఒత్తకుండా పైన ఇట్లా సమానంగా నేర్పుకోవాలి. కొంచెం గోరెచ్చగా ఉండగా ఘాట్లు పెట్టుకోవాలి. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఘాట్లు పెట్టేసుకోవాలి. నేనైతే కొంచెం పెద్దగానే ఘాట్లు పెట్టేసిన. మూత పెట్టి ఒక 2-3 గంటలు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే మైసూర్ పాకు మంచిగా సెట్ అవుతుంది. మధ్యలో కదిలేయకుండా తీయకుండా అట్లనే వదిలేయాలి. ఒక 3 గంటల తర్వాత చూపిస్తున్నానండి. పూర్తిగా చల్లగా అయింది. పైన ఒక ప్లేట్ పెట్టి ఉల్ట తిప్పేసుకోవాలి. ఏ గిన్నె ఉంటే ఆ గిన్నెతో చేసుకోవచ్చండి. ఇదే అదే అని ఏం కాదు. దేంట్లోనైనా ఈజీగా వచ్చేస్తుంది మైసూర్ పాకు. కాకపోతే కిందంగా కొంచెం వెలుపుగా ఉండాలి. చూడండి, నాకు కిందంగా వెలుపుగా ఉందిగా. గిన్నె పెద్దగా ఉన్నా కానీ కిందంగా వెలుపుగా ఉంది. మంచిగా వచ్చేసినాయి. మనం ఎట్లా ఘాట్లు పెడతామో అట్లా వస్తాయి పీసులు. నేను కొంచెం దూరమే పెట్టినా కాబట్టి కొంచెం పెద్దగా వచ్చినాయి. కిందంగా పైనంగా ఎల్లోగా మధ్యలో బ్రౌన్గా మంచిగా వచ్చింది. మధ్యలో గుల్లలాగా ఇట్లా వచ్చింది పొంగుతూ. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి. ఈజీగా ఉంది కదా మైసూర్ పాకు చేయడము. ఇంతేనండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ స్వీట్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ కొట్టండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మంజుల ఏజెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.